మన పురాణములు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి స్థానంలో సోమనాథ జ్యోతిర్లింగం ఉంది. మరి సోమనాథుని గురించినటువంటి వివరాలు ఇవాల్టి మన రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జ్యోతిర్లింగాన్ని సాక్షాత్తు చంద్రుడే ప్రతిష్ఠించారు. సోమనాథుడు అంటే సోమ ప్రభువు, సోమ అంటే చంద్రుడు అని, నాథ అంటే ప్రభువు అని అర్థం. అందుకే చంద్రుడికి ప్రభువుగా సాక్షాత్తు శివుడు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. సోమనాథ జ్యోతిర్లింగం గురించి శివపురాణం, స్కందపురాణం, ఇతర పవిత్ర గ్రంథాలలో ఎన్నో వివరాలు ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా ప్రథమ స్థానంలో కొలుచుకునేటువంటి ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన పురాణం ద్వారా తెలుసుకునేటువంటి కథ ప్రకారం దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఈ కుమార్తెలకు భర్త చంద్రుడు. అయితే భార్యలందరికంటే రోహిణిపై ప్రత్యేకమైన అభిమానం చూపించేవాడు చంద్రుడు. దీని కారణంగా మిగిలిన 26 మంది భార్యలు నిర్లక్ష్యం చేయబడ్డారు, అవమానించబడ్డారు. దీంతో ఆ 26 మంది కుమార్తెలు తమ తండ్రి దక్షుని వద్దకు వెళ్లి తమ భర్త తీరుని గురించి ఫిర్యాదు చేశారట. ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి తన 26 మంది కుమార్తెల గురించి చాలా బాధపడ్డారట. అల్లుడైన చంద్రుణ్ణి అందరినీ ఒకే విధంగా చూడమని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడట. అప్పుడు దక్షుడికి కోపం వచ్చి చంద్రుని కీర్తి క్రమంగా బలహీనపడుతుంది అని చెప్పి శపించారట. మామ దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపం కారణంగా చంద్రుడి ప్రకాశం రోజూ తగ్గిపోవడం ప్రారంభించింది. దాంతో తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. శాపం నుంచి విముక్తి కోసమని చెప్పి చంద్రుడు బ్రహ్మదేవుని సలహాతో గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయటం ప్రారంభించారు. చంద్రుని తపస్సుకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై చంద్రునికి దక్షుడి శాపం నుంచి విముక్తిని కలిగించారట. చంద్రుడికి అమరత్వం అనేటువంటి వరాన్ని కూడా ఇచ్చారట. చంద్రుడిపై అనుగ్రహాన్ని చూపించినటువంటి పరమేశ్వరుడు ప్రతి 15 రోజులకు చంద్రుడు క్షీణించటం, మళ్లీ పౌర్ణమి రూపంలో తిరిగి ప్రకాశిస్తారు అని చెప్పారు. ఆనాటి నుంచి శివుడిని సోమనాథుడు అని చెప్పి పిలవటం ప్రారంభించారు. శాపం నుండి విముక్తి పొందిన తరువాత చంద్రుడు తాను చేసినటువంటి శివలింగంలో నివసించమని చెప్పి శివుని ప్రార్థించగా శివుడు చంద్రుడి ప్రార్థనను అంగీకరించి ఆ శివలింగ రూపంలో ఇక్కడ భక్తుల పూజలను అందుకుంటున్నారు. నాటి నుంచి సోమనాథ జ్యోతిర్లింగంగా శివయ్యను ఇక్కడ కొలుచుకోవటం ప్రారంభించారు. రేడియో సిటీ పాడ్కాస్ట్.